రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పల్లెటూరి చేపల పులుసు అంటే పల్లెటూరులో చేపల పులుసు ఎలా తయారు చేస్తారో చూద్దాం. కావలసిన పదార్థాలు: చేప ముక్కలు అర కేజీ, ఉల్లిపాయలు చిన్నవైతే 3, పచ్చిమిర్చి 6, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని చీల్చుకోవాలి. చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత. ఇలా పులుసు తీసుకోవాలి. నూనె 3 టేబుల్ స్పూన్స్, కారం 4 టేబుల్ స్పూన్స్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర ఒక చిన్న కట్ట, మసాలాకు ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, గసగసాలు పావు టేబుల్ స్పూన్, యాలకులు 3, లవంగాలు 5, దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క, వెల్లుల్లి రెమ్మలు 10 వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఆ చేప ముక్కల్లో పసుపు, కారం, రాళ్ళుప్పు వేసుకొని బాగా కుదుపుకోవాలి. రాళ్ళుప్పు అయితే చేపల పులుసుకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసు విశేషం ఏంటంటే ఇందులో మనం అసలు గరిటె యూజ్ చేయం. గరిటె లేకుండానే చేపల పులుసు వండుతాం అన్నమాట. ఇలా కుదుపుకోవాలి. ఇలా కుదపడం వలన కారం, ఉప్పు, పసుపు చేప ముక్కలకు పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కూడా ఒకసారి ఇలా కుదుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే కారం ఎంత వేసినా మసాలా పేస్ట్ వల్ల కనబడదు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కరివేపాకు వేసుకొని చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. పులుపు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. చింతపండు పులుసు ఒక 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కుదుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం హీట్లో ఉడికించాలి. మళ్ళీ మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చేపల కూరలో ఈ పులుసు చిక్కబడే వరకు, చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చూసారు కదా, పల్లెటూరు చేపల పులుసు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పూర్వం ఇదివరకు అందరూ ఇలాగే చేసేవారు. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.